హాయ్ అండి, వెల్కమ్ టు యషిరస్ కిచెన్. ఈరోజు చాలా సింపుల్ అండ్ టేస్టీ బనానా మిల్క్ షేక్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒకసారి ఇలా ట్రై చేసి ఇవ్వండి, చాలా ఎంజాయ్ చేస్తారండి. దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక 2 బాగా మగ్గిన అరటిపళ్ళుని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 7-8 వరకు బాదం పప్పులు, అలాగే ఒక 4-5 పిస్తా పప్పులు కూడా వేసుకోవాలండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ బూస్ట్ కానీ లేదంటే హార్లిక్స్ ఉన్నా పర్వాలేదండి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా వేసుకోవాలి. అలాగే ఒక కప్పు పాలను వేసుకోవాలండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ బాదం పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు. వీటన్నిటిని కూడా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. ఐస్ క్యూబ్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి. ఇంతే అండి, మెత్తగా బ్లెండ్ చేసుకొని గ్లాసుల్లో వేసి పైన బాదం పప్పు పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకొని పిల్లలకి ఇలా కానీ ఇచ్చారంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటారండి. అలాగే అరటిపళ్ళు ఒకసారి తినమంటే పిల్లలు తినరండి, అందుకని ఇలా ఒకసారి ట్రై చేయండి. సమ్మర్లో కూడా చాలా మంచిదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. 5 నిమిషాల్లోనే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.